నాగార్జున గారికి ముందుగా వందనాలు సార్. ఇంతవరకు లాస్ట్ 2 సీజన్స్ ఏదైతే సీజన్ 1 సీజన్ 2 జరిగినప్పుడు ఇలాంటి ఇష్యూస్ రాలే. పోలీస్ కంప్లైంట్లు, లీగల్ నోటీసులు, సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత మళ్ళీ ఇన్ని గొడవలు రాలే. ఈసారి చాలా సెక్స్ గురించి అడగడము, 100 రోజులు ఆయనలో సెక్స్. మీరు ఒక్కసారైనా మీరు కూడా ఒక సందర్భాల్లో ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ అనేది గేమ్ షో అని మీరే అన్నారు. అలాంటిది షో హోస్టింగ్ చేస్తుంది కాక మళ్ళీ కొత్తగా ఇవి ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంతవరకు మీరు ఎటువంటి స్పందించలేదు. అంటే మీకు మీ సుఖాలు, మీ డబ్బు వస్తే చాలు అని మీ ఆలోచనలో ఉన్నారేమో. ముందు అక్కడి నుంచి బయటకు వచ్చి ఇక్కడ అమ్మాయిలకి ఏం జరుగుతుంది, కనీసం క్యాస్టింగ్ వచ్చేప్పుడన్నా మీరు స్పందించలేదు. ఇప్పుడు మీ గేమ్ షోలో జరుగుతున్నప్పుడు ఇంత రచ్చ జరుగుతుంటే మీరు ఎంతకు మౌనంగా ఉన్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. దయచేసి గాయత్రి గుప్తాకు, శ్వేతారెడ్డికి న్యాయం చేయండి. అలాగే కొంతమంది ఆర్టిస్టులు కూడా సఫర్ అవుతున్నారు ఈ క్యాస్టింగ్ బాధలో, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మార్నింగ్ మానవ హక్కుల కమిషన్ గారికి వెళ్ళడం కూడా జరిగినట్టు తెలుస్తుంది. మానవ హక్కుల కమిషన్ గారికి ఉమెన్ రైట్స్ మరి మీకు అందిన వార్త అందితే ఏంది పరిస్థితి? నేనే వెళ్తాను, నాకు కూడా కావాలి. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. నాకు చాలా సపోర్ట్ వస్తుంది ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా. మీరు సూసైడ్ చేసుకోవద్దండి, అక్కడ దాకా పోకండి, మీరు బాగుండండి, మీకు మేము మద్దతు ఇస్తాము, డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే, మీకు సినిమాలు రాకపోతే ఏముంది, ఈ పని కొత్త వేరే పని చేయొచ్చు. ఎందుకు నువ్వు సినిమాలు? అదే కంపల్సరీ కావాలి. నాకు సినిమాలు కావాలి, నాకు సినిమాలు కావాలి. సినిమాలు అనుకో నేను వచ్చిన. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కానీ, ప్రొడ్యూసర్లు కానీ, మేనేజర్ కానీ వాళ్ళ మీద కోర్టులు, అలిగేషన్లు, కేసులు ఉన్నప్పుడు వాళ్ళనైతే పెట్టి సినిమాలు తీస్తారు. మేము చిన్న వాళ్ళం, చిన్న గొడవలు వచ్చినాయి, మమ్మల్ని ఎందుకు మీరు సినిమా షూటింగ్ లకి పిలిచట్లేదు? ఇన్ని రోజులు నేను చాలా మౌనంగా ఇండస్ట్రీకి చాలా వరకు సపోర్ట్ చేసి మాట్లాడాను. నేను ఒక మెగా హీరోలు, మెగా ప్రొడ్యూసర్లు, ఒక జనసేన, పవన్ కళ్యాణ్ వీళ్ళు కాకోకోకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే నన్ను షూటింగ్ రావద్దు అనే హక్కు ఎవరికి లేదు. నీకు క్యారెక్టర్ సూట్ కాదు అంటే చెప్పండి, నేను వచ్చి సామాన్లు అడుగుతాను షూటింగ్ లో. నెక్స్ట్ మేము చేసే స్టెప్ ఏం తెలుసా? మీకు షూటింగ్ మీ షూటింగ్ రావద్దంటే మేము ప్రొడక్షన్ లో క్లీన్ చేసే కూడా పనికిరామా? వెళ్తాం, చూద్దాం వాళ్ళకి మేము ఎంత బాధపడుతున్నాం, ఎంత అవసరం ఉంది మాకు డబ్బులతో, మాకు పని ఎంత వర్క్ అవసరం ఉన్నది అని నేను త్వరలో ఇంకొక 2-3 రోజులు చూపిస్తాం. అయితే మీరు లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి బాగా సపోర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి మధ్యకాలంలో మీ మీద దాడులు జరిగినాయని కూడా తెలవడం జరిగింది. ఎంతవరకు వచ్చింది ఈ విషయం? అది అయిపోయిందండి. కడపలో వైఎస్ఆర్ సంథింగ్ కొట్టారు, చాలా ఇష్యూ అయింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, అక్కడక్కడ సాల్వ్ చేసేసాం. ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్తే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. బట్ ఏమో అట్లా అయిపోయింది. ఎందుకు అన్నట్టు అదే మరి ఒక పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల చాలా మంది ఉంటారు, పార్టీ తరఫున ఎమ్మెల్యే నిలబడతారు, జడ్పీటీసీలు వీళ్ళందరూ నిలబడతారు. మంచి పొలిటికల్ క్వశ్చన్స్ చేశారు. ఇప్పుడు నేను ఎలక్షన్ అయిపోయింది April 11 ఓటింగ్. ఆ రోజు హైదరాబాద్ లో అడుగు పెట్టా ఆడిషన్స్ ఇద్దామని. అంటే 8 నెలల తర్వాత నేను అడుగు పెట్టాను. అడుగు పెట్టిన తర్వాత కొన్ని ఆఫీసులకు పోతే సచ్చినోళ్ళు వాడయ్యా జాగీర్ అన్నట్టు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ పేర్లు కూడా నేను ఇప్పుడు ఒక్కొక్క బయట తీస్తాను. వాళ్ళు ఫోన్లు చేస్తారా? మీరు చేస్తారా? ఓకే, ఫోన్లు వచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ కి మద్దతు పలికినావు, నేను నీకు సినిమాలు ఇవ్వను, ఏం చేస్తావు చేసుకో. వాడికి నేను పవన్ కళ్యాణ్ దగ్గర వరకు తీసుకోకపోతే, వాడితో నిజం కక్కించకపోతే ఎట్లా ఉంటుందో కూడా చూడండి. ఫస్ట్ పాయింట్, ఆ సినిమా ఏదో కాదు, మన త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీనే, హరిహరన్ అంట, అలాగే సత్యం అంట, ఇంకో డైరెక్టర్ దగ్గరే కదా. ఇప్పుడు అందుకే ఈ ఇష్యూని డైరెక్టర్ దాకా తీసుకోవాలి. ఈ విషయం ఈయన త్రివిక్రమ్ గారికి తెలిస్తే స్పాట్ లో ఆ డైరెక్టర్ ఉడిపీకేస్తారు. అవునా కదా? మీరు ఇది ఖచ్చితంగా సపరేట్ గా టెలికాస్ట్ చేస్తారు, లేకపోతే ఏం చేస్తారు నాకు తెలీదు. నేను చాలా సందర్భాల్లో మీ ఛానల్ కి ఇంటర్వ్యూ రావడం జరిగింది, మీరు చాలా వీడియోస్ పెట్టారు. కానీ ఈ త్రివిక్రమ్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్, సత్యము అగైన్ హరిహరన్, ఈ ఇద్దరు అల్లు అర్జున్ సినిమాలో నేను ఆడిషన్ ఇవ్వడానికి ఇంకా సినిమా ఓపెనింగ్ కాకముందు నేను వెళ్ళాను. వాడి సత్యం నన్ను చూడంగానే నాతో పాటు సాక్ష్యం సినిమా చేశాడు వాడు. నేను ఎప్పుడైతే కాస్టింగ్ లేదో అప్పుడు నాతో అంత మంచిగా మాట్లాడినాడు. నేను ఇంకా అక్కడ నువ్వు నువ్వు పొలిటికల్ లో ఉన్నావు, పోయి పొలిటికల్ చేసుకోపో, ఎలక్షన్ అయిపోయింది కదా, ఓటేసే వచ్చిన నేను, ఇంకా రిజల్ట్ ఉంది, ఇంకెందుకు ప్రచారానికి వెళ్తాం, అయిపోయింది కదా అక్కడికి. ఇదేంది ఇది త్రివిక్రమ్ క్లోజ్ ఫ్రెండ్ ఆరికండ్ హాసిని క్రియేషన్స్ ఏదైతే ఉంది, ఇది పవన్ కళ్యాణ్ గారు క్లోజ్ అయిపోయి నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు, ఉండు నీ సంగతి చెప్తా, ఈ రోజు కావద్దు రేపని ఖచ్చితంగా నేను ఈ సినిమా అయిపోయేలోపు నీ
సంగతి చెప్తా నీ గురించనే ఎవరో హరిహరన్ అంట వార్డ్ నెంబర్ ఇస్తే వార్డ్ నెంబర్ బ్లాక్ చేశాడు. నాకు తెలియక ఒక డౌట్ అండి, ఈ సినిమా ఏమైనా ప్రొడ్యూసర్లు తీస్తున్నారా లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీస్తుందా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ పని ఏంటి? నువ్వు కంపెనీ ఆర్టిస్ట్ గా పిలుస్తావా లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ గా పిలుస్తావా? నీకేం అవసరం అవుతో ఆ పని చేయండి. డబ్బులు పెట్టేది ప్రొడ్యూసర్, నష్టం వచ్చినా లాభం వచ్చినా భరించేది ఆయన. ఓకే, ఆయన చూసుకుంటాడు. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి నేను కొమ్ములా? ఇప్పుడు నేను చెప్తున్నానండి, సమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి షూటింగ్లు ఇవ్వకండి, వాళ్ళ లోపల ఎంత డిప్రెషన్ ఉంటారో నేను చూస్తా, వాళ్ళకి ఎట్లా ఉంటుందో నాకు అట్లే. రైట్, అంతే. నేను ఎంత డిప్రెషన్ లో ఉంటే, ఎంత బాధపడితే నేను ఫేస్బుక్ లైవ్ లో ఏడ్చుకుంటా మాట్లాడతా. నన్ను ఏడిపిస్తున్నారండి. నేను ఏం చేశాను వాళ్ళకి? ఒక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద కూడా ఇందాక మీరు మాట్లాడుతూ కాల్ వచ్చింది కదా, ఫోన్ ఇందాక వచ్చిందా? నేను ఎప్పుడు ఫేస్బుక్ లో ఫోటోలు ఎవరు పెట్టాను, నేను సామాన్య డైరెక్షన్. కానీ ఈ రోజు పెట్టానంటే నేను ఎంత బాధలో ఉంటే పెట్టింటా. ఫోన్ చేస్తారా, మాట్లాడతారా? ఓకే, అయితే ఇప్పుడు మీ మీద దాడి చేసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. పార్టీ వాళ్ళు అన్నారు వదిలేసేయండి అమ్మా, నీ జీవితమే నాశనం అయిపోతుంది, ఎవరు చేసింది వాళ్ళకి వెళ్ళి. అప్పటికే ఇంకా కొన్ని రోజులు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది అన్న. కానీ నిజంగా సీరియస్లీ చెప్తున్నా, నేను పాలిటిక్స్ లోకి వెళ్ళి తప్పు చేసినానా అని నేను ఒక్కొక్కసారి ఆలోచించాను. నేను అనుకున్నాను, ఏమో కళ్యాణ్ సార్ ఈ రోజు కాకపోతే రేపు స్పందిస్తారేమో, నేను ఈ ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుతాం కదా, ఈ రోజు కాకపోతే రేపు అని నాగబాబు గారి నుంచి నన్ను పిలిచి నాతో మాట్లాడతారేమో అని ఎదురు చూస్తున్నా. వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాకపోతే నేను చేసే మొట్టమొదటి పని ఫిలిం ఛాంబర్ ముందు కిరోసిన్ పోసుకొని ఖచ్చితంగా నిప్పు అంటించుకోండి. ఆల్రెడీ లైవ్ లో మాట్లాడినా పంపించండి. వాళ్ళు ఉన్నటువంటి నివాసానికి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? అంటే నాగబాబు గారు ఉండే ప్లేస్ హైదరాబాద్ లో? కానీ నేను ఇప్పుడు జరుగుతుంది కదా 2 నెలల నుంచి ఇష్యూస్, ఇంతవరకు నేను కలవడం జరగలేదు. ఓకే, అంటే వాళ్ళకి దృష్టికి వెళ్ళిందో లేదో మరి మీరంతటా మీరు ఫిలిం ఛాంబర్ ముందుకు వెళ్ళి మరి? ఇప్పుడే చెయ్యను నేను అది, ఇంకొక 10 రోజులు చూస్తాను. ఈ 10 రోజులు ఫేస్బుక్ లో పెడుతూనే ఉంటాను. ఈ 10 రోజులు ఎటువంటి స్పందన రాలేదనుకో, నేను ఖచ్చితంగా సూసైడ్ కి మాత్రం అటెంప్ట్ చేసుకుంటాను. అంటే ఏ విషయం, ఇది ఒక దాడి విషయం, పార్టీ విషయంలో అంటున్నావా లేకపోతే సినిమాలో ఛాన్స్ అవకాశాలు రాకపోవడం? ఛాన్స్ ఇస్తారు ఇవ్వరనే విషయం పక్కన పెడదాం. ఆఫీసులకు వస్తుంటే ఫస్ట్ పాయింట్, జనసేనకు పనిచేసావు, పొలిటికల్ గా ఉన్నావు, కత్తి మహేష్ మీద చెప్పినావు, ఈ 3 టాపిక్ గా రేస్ చేస్తున్నావు. అవును, మర్చిపోయా ఇప్పుడు కత్తి మహేష్ అంటే. నాకండి ఇది ఒక పాయింట్ అయిపోయింది. ఫస్ట్ ఈ 3 టాపిక్ల మీద నడుస్తుంది. నన్ను చూస్తే కొంతమంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? నేనేం తప్పు చేశాను? నేను మద్దతు ఇవ్వడం తప్ప, నేను మెగా ఫ్యామిలీని హీరోలు కానీ ప్రొడ్యూసర్ కానీ ఇష్టపడడం తప్ప నేను క్లారిటీగా ఉన్నానండి. 1.5 year నుంచి నేను వాళ్ళ సినిమా, ఈ మధ్య కాలంలో 4-5 సినిమాలు వచ్చాయి. వరుణ్ వచ్చింది, సాయిధం దేవ్, చిత్రాలు, వీటిలంతా నేను నటించలేని ఆశించలేదు. నాకు పార్టీ ముఖ్యం, పార్టీ బలిపేయచ్చు. నేను అట్లా పోయినా, వచ్చిన తర్వాత ఇలా జరుగుతుంది నా కెరీర్ అని నేను అసలు అనుకోలేదు. ఏదో 4 అసలు సినిమాలు రావట్లా, ఫోన్స్ రావట్లా, ఫోన్ చేస్తుంటే లేవంటున్నారు, ఆఫీస్ పిలిస్తే ఇట్లా మాట్లాడుతున్నారు. ఎక్కడికి పోతాం మేము? ఎలా బతకాలా? జూనియర్ ఆర్టిస్ట్ కాదండి నేను క్యారెక్టర్, కంపెనీ ఆర్టిస్ట్. క్యారెక్టర్ మేము ఆఫీస్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మేము సెలెక్ట్ అవుతాం. ఇన్ని రోజులు అన్ని సినిమాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు అప్పుడు అదే పర్సనాలిటీ, ఇప్పుడు ఇదే పర్సనాలిటీ. ఇప్పుడు ఇంకా నేను మేకప్ ఎక్కువ పెంచిన, ఇంతకు ముందు అన్న చాలా డల్ గా చాలా సింపుల్ గా ఉండేదాన్ని. ఇంకేమి అవునులే, ఆ సినిమాలో నాకన్నా అందగత్తలు లేరనుకో, నాకన్నా చండాలంగా ఉన్న లేరంటే అవును అనుకోవచ్చు. ఒక్కొక్క సినిమా గురించి ఇప్పుడు బయట తీస్తాను, చూపిస్తా. ఒక్కొక్కటి ఫోన్ నంబర్లు ఉన్నాయి, మాట్లాడిపిస్తాం. ఓకే, మరి ఈ రోజు పంచకోట వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళారన్నట్టు కూడా బంజారాహిల్స్ లో. ఎందుకు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? కత్తి మహేష్ మీద, సమ్ టీవీ రిపోర్టర్ మీద ఆ రోజు చేసిన చర్చాకారంలో వాళ్ళిద్దరి మీద లీగల్ అలిగేషన్స్ ఇద్దామని, లీగల్ కంప్లైంట్ ఇద్దామని 1.5 year నుంచి ట్రై చేస్తున్నాను. ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోయేసరికి నేను స్వయంగా ఈరోజు ఆ స్టూడియోకి వెళ్ళి వాడిని పట్టుకొని సమ్ పోలీస్ వాళ్ళని పిలిపించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కత్తి మహేష్ విషయంలో నేను ఎందుకు ఇస్తున్నాను ఇప్పుడు కంప్లైంట్ అంటే, నేను కత్తి మహేష్ని అడ్డం పెట్టి కత్తి మహేష్ మీద అలిగేషన్స్ చేసి నేను ఫేమస్ అయ్యాను. నీది కేవలం ఫేమస్ కోసం అవడానికి నువ్వు ఆ రోజు ఇట్లా చెప్పావు, కానీ వాని గురించి నువ్వు ఇంతవరకు పట్టించుకోలేదు, ఎటువంటి లీగల్ అలిగేషన్స్ నువ్వు చేయట్లేదు అని మాట్లాడరు. ఓకే, చూద్దాం ఎందుకు ఇవ్వనని ఈరోజు పోయి. ఓకే, అయితే మీకు కత్తి మహేష్ మధ్యలో ట్రాష్ ఎప్పటి నుంచి నడుస్తుంది?
అది టీవీ స్టూడియో ముందు జరిగినప్పటి నుంచి చెప్పాను. Okay. కానీ వీడు ఎక్కడ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందో, ఎక్కడ కేసు తప్పించుకున్నట్టు ఉన్నాడు. ఈ రోజు పై కేసు పెట్టేశాను కదా, Okay. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ చర్చలో మరి మీరు వాళ్ళతోటి కలిసి మళ్ళీ ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా, ఇలాగనే టీవీ షోలలో మద్దతు తెలిపే అవకాశం ఉందా? లేదు, కాస్టింగ్ కౌచ్ మీద జరుగుతుంది కాబట్టి బిగ్ బాస్ హౌస్ కూడా ఇప్పుడు నాకు కాస్టింగ్ అంటే ఏంటి, మానసికంగా దెబ్బతీయడం, ఓకే, డిప్రెషన్ లో ఉండటం, ఒక మనిషిని మానసికంగా ఏమంటారు నాకు తెలియదు కొన్ని వర్డ్స్, హింసించడం, దాన్నే కాస్టింగ్ అంటారు. నా వర్క్ కూడా వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ముందుకు రావాలా కాబట్టి వస్తాను. నాకు సినిమా కాస్ట్లు అయితే తగ్గిపోయాయి. అది మరి మీరు ఎవరన్నా సినీ రంగంలో ఇష్టపడ్డారా? నాకు ఫస్ట్ నుంచి మెగా హీరోలన్నా మెగా ప్రొడ్యూసర్లన్నా ఇండస్ట్రీకి రాకముందు నుంచి చాలా ఇష్టము. ఓకే, ఇందాక మీరు ఒకటి అడిగారు కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సినిమాలు నాకనే చెంటలో ఉన్నాయని. నేను ఇప్పుడు మారుతి సారు మహాన్ భావుడు సినిమా, బాబా బంగారం సినిమా అప్పుడు వాళ్ళ ఎవరైతే కో డైరెక్టర్ ఉన్నాడో మారుతి గారి కింద జగత్ అని హింసించి ఘోరించి, అప్పుడు నేను చాలా 21 years బాబా బంగారం సినిమా వచ్చినప్పుడు 21 years నాకు. నేను షూటింగ్ కొత్తలో నాకు సెక్షువల్ గురించి కూడా తెలీదు. నన్ను ఎంత నరకం చూపించాడంటే అంత నరకం చూపించాడు. సినిమా షూటింగ్ వెళ్ళిన 2 daysకే, అప్పుడు ఇంకా నేను మోడలింగ్ చేస్తూ పోయేదాన్ని. ఫస్ట్ పరిచయం నాకు ఆ జగత్, చాలా హింసించాడు నాకు. నేను అప్పటికే చాలా భయపడిపోయినాను. అప్పటి నుంచి అనుకున్నాను ఇండస్ట్రీ వాళ్ళు నమ్మకూడదు అనేసి, సరే లైట్ తీసుకున్నా. దాని తర్వాత మహాన్ భావుడు సినిమా వచ్చింది, బాబా బంగారం తర్వాత. మహాన్ భావుడు అప్పుడు సినిమా అప్పుడు సేమ్ రిపీట్ షూటింగ్ పిలిచేదవా, అది రెడ్ ఫోర్ట్ అంటే ఎక్కడో శంషాబాద్ సైడ్ పిలిచి షూటింగ్ ఇవ్వకోకుండా, డబ్బులు కూడా ఇవ్వకుండా పేమెంట్, అప్పుడు ఒక రకమైన చిత్రహింసలు. నేను అతనికి భయపడ్డాను చాలా. ఇండస్ట్రీలో నేను 2 వ్యక్తులకే భయపడుతున్నా. ఒకటి మారుతి దగ్గర పనిచేసిన జగత్ కి, బోయపాటి శ్రీని దగ్గర పనిచేస్తున్న గజ్జల గోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరికి నేను చాలా భయపడతా. వీళ్ళు సినిమాలు చేసేటప్పుడు కూడా నేను చాలా ఆలోచించి వాళ్ళకి ఫోన్ చేయాలా వద్దా, వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలా వద్దా అని చాలా సార్లు ఆలోచించి. అప్పుడు ఇంత లావు లేనండి. ఈ మధ్య కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం వచ్చి ఎక్కువ డిప్రెషన్స్ కి వచ్చి డ్రింక్స్ కి అలవాటు అయ్యి లావ్ అయిపోయా. చాలా డిప్రెషన్కి వెళ్తే ఇంకేం చేస్తాను, చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయినాను నేను ఈ 2 years నుంచి. ఎప్పుడైతే కొంచెం లావ్ అయిపోయినాను, ఈ డిప్రెషన్స్ కి ఎక్కువ లోన్ అవడం వల్ల నేను ఇంకా లావ్ అయిపోతున్నాను, భయం అవుతుంది. ఓకే, అప్పుడు చాలా ఒక రకంగా ఉండేది, నాకు క్యారెక్టర్స్ బాగా వచ్చేది. ఈ జగత్ ఎవరైతే మారుతి గారి దగ్గర పనిచేసి, ఇంతవరకు నేను మారుతి గారి పేరు కానీ జగత్ పేరు కానీ ఎందుకు బయటకు తీయలేదంటే, బికాస్ ఆఫ్ ఈ వాసు సార్ ఉన్నారు కదా, బన్నీ వాసు సార్ అంటే ఎస్కే, వీళ్ళిద్దరు మెగా ప్రొడ్యూసర్ కాబట్టి నాకు చెప్తున్నా కదా ఫస్ట్ నుంచి, నాకు మెగా హీరోలన్నా మెగా ప్రొడ్యూసర్ అన్నా వాళ్ళ సినిమాలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళంటే నాకు ఇష్టం. మారుతి సార్ నాకు పెద్దగా నేను ఎప్పుడు ఆయన గురించి నేను ఆలోచించిన, మారుతి గారి గురించి ఎప్పుడు నేను ఆలోచించే అవసరం కూడా నాకు రాలే. శైలజ రెడ్డి అల్లుడు సినిమాకి లేడీస్ చాలా అవసరం అని నా వర్క్ వచ్చింది, కానీ నాతో నంబర్ ఉన్నా నేను కాంటాక్ట్ అవ్వలేదు. బికాస్ లాస్ట్ ప్రీవియస్ మూవీస్ 2 movies లో ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి నేను 80% కాంటాక్ట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న ఏదైతే సాయిధం తేజ్ మూవీ ఉందో, నేను మెసేజ్ కూడా పెట్టా వాట్సాప్ లో, నువ్వు నెక్స్ట్ సినిమాకి నీకు ఫోన్ చేయను, ఆయన జగత్ కాదు ఇంకో కో డైరెక్టర్ నాకు మెసేజ్ చేశాను, నెక్స్ట్ సినిమా నువ్వు ఇవ్వకోకుండా నాకు పర్వాలేదురా స్వామి, 2 సార్లు చిత్రహింసలు పెట్టి ఏడ్పించావు, నేను శైలజ రెడ్డి అల్లుడు సినిమాకి నేను చేయనని చెప్పలేదు, నేను కాంటాక్ట్ కూడా అవ్వలేదు, దయచేసి నాకు సాయిధం తేజ్ సినిమాలో ఎట్లయినా పెట్టించు, నీకు క్యారెక్టర్ పలానా క్యారెక్టర్ కావాలని కూడా నేను అడగట్లేదు, కనీసం పిలిపించు. 2 సార్లు నన్ను ఘోరంగా ఏడిపించారు జగత్. నేను జగత్ మీద కంప్లైంట్ తీసుకోవాలంటే నిమిషం పట్టదు. కేవలం మారుతి సార్ వీళ్ళిద్దరికి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని, మారుతి సార్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఇమేజ్ పాడవకూడదు, పలానా డైరెక్టర్ దగ్గర ఇలాంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్ ఉన్నాడు అనేది ఇమేజ్ పాడవకూడదు అని గమ్మునున్నాను. మన క్లారిటీగా చెప్పేసినాను, మీరు ఒకవేళ పిలవలేదు అనుకో, నేను ఈ సినిమా అయిపోయిన తర్వాత జగత్ సంగతి చూస్తా, లేకపోతే ఈ సినిమా మధ్యలోనే జగత్ సంగతి నేను ఎక్కడున్నా పట్టుకుంటాను. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, నీకు తెలుసు 2 సినిమాలకు నేను ఎంత బాధపడ్డాను, నీకు 2 సార్లు చెప్పి బాధపడ్డాను, శైలజ డల్లుడు నీకు అందుకే కాంటాక్ట్ అవ్వలేదు అని చెప్పాను. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఒకటండి, శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో నాకన్నా చండాలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ మారుతి సార్ నాకు ఒక్కటి అర్థం కాదు, మారుతి గారి గురించి ఆయన సినిమాలో పెట్టిన వాళ్ళే పెడుతూనే ఉంటాడు, ఈ
ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానివ్వండి, నేను బాగా కెమెరాలో ప్రతి ఒక్క సినిమా నేను అబ్జర్వ్ చేశాను. ప్రతి ఒక్క ఇద్దరు పర్సన్స్ వాళ్ళేమంత అందగత్తలు కూడా కాదు, సన్నగా ఉన్నారు అంతే. అంత బ్యూటిస్ట్ లేడీస్ అయితే కాదు వాళ్ళైతే. వాళ్ళ పేర్లు అవసరము, వాళ్ళ పేర్లు చెప్పిన అనుకో మళ్ళీ ఇది ఒక కాంట్రవర్సీ అవుతుంది. అదే దీపు నాయుడు ఎవరు ఉన్నారు కదా, దీపు నాయుడు ఆ పిల్ల, దీపు నాయుడు చాలా సినిమాలో కనిపించింది, శైలజ అల్లులో చేసింది కదా. అసలు అంత అందగత్తలు కూడా కాదు వాళ్ళు. వాళ్ళు ఎందుకు ఆ మారుతి గారిని పట్టుకొని ఆ పెట్టిన వాళ్ళనే పెట్టించుకుంటా, మాకుంటుంది కదా కొత్త డైరెక్టర్లతో పని చేయాలి, సరే ఓకే ఆయన డైరెక్షన్ లో లాస్ట్ ప్రీవియస్లీ ఇలా గొడవ జరిగింది, నాకు మళ్ళీ ఆ డైరెక్టర్తో పని చేయాలని నాకు ఉంటుంది కదా. ఈసారి మారుతి గారు కనిపిస్తే నేను ఒక్కటే చెప్తానండి మారుతి గారికి, దయచేసి ఆ జగత్ని తీసేసేయండి. కేవలం నేను ఎస్కేఎన్ ఎవరైతే ఆయన ఫ్రెండ్ ఉన్నారు కదా ఎస్కేఎన్ వాసు సార్, వీళ్ళిద్దరు గీతార్ట్స్ లో ఎప్పుడు ఉంటారు కాబట్టి నాకు గీతార్ట్స్ అన్న మెగా ఫ్యామిలీ అన్న చాలా ఇష్టం. అది కాక వాళ్ళిద్దరు కూడా కొంచెం నచ్చుతారు కాబట్టి నేను సైలెంట్ ఉన్నా. లేకపోతే పెళ్లి చేసుకునే అంశం ఏమైనా ఉందా లేదా? నాకు పెళ్ళి అంటేనే భయము. ఇంట్లో ఏం ప్రపోజల్? ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి నాకు. చూస్ చేస్తామని లాస్ట్ ఇయర్ నుంచి అంటున్నా, తప్పించుకొని వస్తున్నా. నాకు పెళ్ళి అంటేనే చాలా భయం ఫస్ట్. ఎందుకంటారా, నా మెంటాలిటీ ఎలా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఫ్రీడమ్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎదుటి వ్యక్తితో ఎట్లా మాట్లాడుతుంటే నువ్వు నాకు ఇష్టం అంటే నువ్వు నాకు ఇష్టము, నువ్వు ఇష్టం లేదంటే నాకు ఇష్టం లేదు. ఓకే నువ్వు నాకు ఈ క్వాలిటీస్ లో నచ్చావు, ఈ క్వాలిటీస్ లో నువ్వు నాకు నచ్చలేదు. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అంత ఎట్లా మాట్లాడతా, మెగా ప్రొడ్యూసర్లా లేకపోతే వీళ్ళు డైరెక్టర్లా లేకపోతే వీళ్ళు ప్రొడ్యూసర్లా నేను ఆలోచించను, ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతా. ఇందాక నేను ఏముంది ఎస్కేన్ అన్నాను కదా, ఎస్కేన్ ఒక్కటే. ఇంతవరకు నేను ఎప్పుడు ఎస్కేని చూడలేదు, మొన్న కూడా విషయస్ చెప్పినాను ఫేస్బుక్ ద్వారా. ఎస్కేన్ ఒక్కటే బాగా నచ్చాడు. ఎస్కేన్ ఎందుకు నచ్చాడంటే లిజర్ నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసాను ఎస్కేన్వి. ఏమంటే ఎస్కేన్ కర్మగాలి మారుతి గారు ఫ్రెండ్ అయ్యారు, అందుకే నేను ఈ జగత్ని ఇంతవరకు నేను ఏం చేయదలుచుకో, జగత్ని నేను కంప్లైంట్ ఇవ్వాలి వాడి మీద ఇలా చేస్తున్నాడని మారుతి గారికి చెప్పాలని అనుకున్నా. ఈ ఎస్కేను ఈ వాసు సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం ఇదైపోయింది, వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకవేళ మారుతి గారు నేను మారుతి సార్ని ఎప్పుడు నేను అంత డిప్రెషన్ లో వెళ్ళి ఆయన గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఓకే డైరెక్టర్ కానీ వీళ్ళిద్దరు మెగా ఫ్యాన్స్, మెగా ప్రొడ్యూసర్లు, అది కాక జనసేనకి పని చేస్తుంటారు. వీళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో మారుతి గారి మీద వరకు పోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ ఎస్కేన్ ఈజ్ ద క్లోజ్ ఫ్రెండ్. నేను ఎస్కేన్ మీద ఉన్న గౌరవం కానివ్వండి, రెస్పెక్ట్ కానివ్వండి, మారుతి సదాకపోయింది కాబట్టి నేను ఈయన మీద చెప్పట్లా. లేకపోతే నిమిషం పట్ట చెప్పాలంటే జగత్ మీద నేను చెప్పాను అనుకో వాడు అసలు ఇక్కడ ఉండనే ఉండడు, మహా టార్చర్ పెడతాడు వాడు. ఓకే అండి సునీత గారు, మరొక వారం మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం.